కూడా ఎర్రగడ్డకు వచ్చేసి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు వచ్చారు. హరీష్ రావు గారు ఏదైతే ఆటో యూనియన్లు ఉన్నాయో ఆటో యూనియన్లకు మద్దతుగా అంటే ఇప్పటికీ కూడా 12,000 రూపాయలు ఇవ్వాల్సింది 2 సంవత్సరాలు అవుతున్నకంటే 24 సంవత్సరాలు 24,000 రూపాయలు ఇవ్వాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎండగట్టడానికి కూడా ఏదైతే ఆటో యూనియన్లతో మద్దతుగా వచ్చేసి ఇక్కడి నుంచి కూడా పయనమై వాళ్ళతో సంఘీభావం తెలిసి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి కూడా ఇక్కడ నుంచి మొదలవుతున్నారు. వాళ్ళతో పాటుగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మల్కజ్గిరి పార్లమెంటు బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మణ్ తో పాటుగా బీఆర్ఎస్ నేతలు కావచ్చు, ఆటో కార్మికులు అందరూ కూడా ఇక్కడ నుంచి కూడా బంజారాహిల్స్ లోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గర కూడా చేరుకుంటారు. దానికి సంబంధించి మనం విజువల్లో చూడొచ్చు. ఇప్పటికే కూడా ఆటో ఎక్కేసి కూడా నిరసన చెప్తున్నారు. ముఖ్యంగా పూర్తిగా అధ్వాన్నంగా తయారైపోయింది. కాంగ్రెస్ పాలనలో గత 2 సంవత్సరాల్లో 161 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఆనాడు రాహుల్ గాంధీ ఎన్నికల ముందు హైదరాబాద్కు వచ్చి ఆటో ఎక్కి మేము ఆటో కార్మికులను ఉద్ధరిస్తామని రాహుల్ గాంధీ మాయమాటలు చెప్పాడు. ఆటో ఎక్కి ఆటో కార్మికులను నమ్మించి ఓట్లు డబ్బలేసుకొని ఆటో కార్మికులను నడి రోడ్డు మీద వదిలేసిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ ఆటో డ్రైవర్లకు ఏం చెప్పారు? ఆ రోజు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఆటో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. ఆటోలకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. ఆటో నగదు చేస్తామని చెప్పారు. కానీ 2 ఏళ్లలో రేవంత్ రెడ్డికి ఏ ఒక్కటి కూడా చేయలేదు. పైగా ఆటో డ్రైవర్ల పరిస్థితి పూర్తిగా రోడ్డు మీద పడి ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. బతుకు చాలా ఇబ్బందిగా మారిపోయింది. ఇళ్ల కిరాయిలు కట్టలేకపోతున్నారు. ఆటోల ఇన్స్టాల్మెంట్లు కట్టలేకపోతా ఉన్నారు. దానికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డ 24,000 రూపాయలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో 6 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు. 6 లక్షల క్యాబినెట్ మీద తప్పుడు ఆరోపణలు చేశారు. మీరు మీ సవాల్కి మంత్రులు స్పందించారు. అంబేద్కర్ విగ్రహం దగ్గర రావాలి హరీష్ రావు. క్యాబినెట్ పై నేను చేసిన ఆరోపణలన్నీ నిజమని అన్ని పత్రికలు రాస్తున్నాయి. మొత్తం అన్ని మీడియా హౌస్లు కోడై కూస్తా ఉన్నాయి. నేను చెప్పడమే కాదు కదా, ముఖ్యమంత్రి మంత్రుల క్లాస్ వీకెండ్ అని ఇట్లయితే నడవదని నేను కఠినంగా ఉంటానని ముఖ్యమంత్రి గారే చెప్పారు. సో ఇవాళ వాటి మీద మా కొప్పుల ఈశ్వర్ గారు వచ్చారు. దమ్ముంటే మంత్రి గారిని చర్చకు రమ్మనండి.